మీకు ఈరోజు సర్ప్రైజింగ్ మొక్కను చూపిస్తాను. మీకు అందరికీ తెలిసిందే కానీ చూపిస్తానా అంటే చూడండి, ఇది మామూలు వాటర్ బాటిల్ 20 లీటర్స్ చిన్నది ఉంటుంది చూడండి, 10 లీటర్స్ వాటర్ బాటిల్. అందులో ఊరికే సగం కట్ చేసి చూడండి, సైజు కూడా మీకు తెలుస్తుంది, సగం కట్ చేసి పెట్టాను. నాకు ఎవరో ఒకరు ఇలా గిఫ్ట్ కింద ఇస్తూ ఉంటారు. లిల్లీ మొక్క మీ టీచర్ గారు మీరు బాగా మొక్కలు పెంచుతారు కదా అని చిన్న మొక్క ఇచ్చారు. అప్పుడు వేసాను. ఫస్ట్లో రాలేదు, రాకపోతే ఏంటిది ఇంకా రావట్లేదు అని చెప్పి దీన్ని ఏం చేశానంటే ఇవన్నీ ఇలా కలిపేసి దీనిలో చిట్కా అదే త్వరగా పువ్వులు రావాలంటే చిట్కా ఏంటంటే ఇవన్నీ ఇలా గుచ్చుగా వచ్చాక ఏం చేయాలంటే ఇక్కడ కట్ చేసేయాలి. ఇవన్నీ ఇలా పట్టుకుని పైకి కట్ చేసేయాలి. ఎందుకంటే ఈ బలం అంతా ఇవి లాగేసుకుంటుంది, అందుకని మనకు పువ్వు రాకుండా చేస్తుంది. అందుకని ఇవన్నీ ఎదుగుతున్నప్పుడు సకానికి నేను కట్ చేసాను చూడండి. కట్ చేసేస్తే అప్పుడు మనకి పువ్వులు వస్తాయి బలంగా. ఆకులే ఎక్కువ దీని బలాన్ని తీసేసుకుంటాయి. సో ఇది చూడండి, ఇదిగో మధ్యలోంచి అలా కట్ చేయడం వల్ల మనకి ఇదిగో లిల్లీ పూలు వచ్చింది. ఒక మధ్యలోంచి వస్తుంది అన్నమాట. చూసారా ఎంత అందంగా ఉన్నాయో, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చూడండి. ఇది రాత్రులు ఎంత స్మెల్, రాత్రులే కాదు ఎప్పుడు స్మెల్ ఉంటుంది. కానీ నైట్ నేను వచ్చేసరికి మంచి స్మెల్ వస్తుంది ఏంటి అన్నాను. ఫస్ట్ ఒకటే వచ్చింది ఈ ఫ్లవర్ మంచి స్మెల్ వస్తుంది ఏంటి అని చూస్తే మొగ్గు వచ్చింది. అప్పుడుగా నేను ఇందులోంచి చూడండి వాటర్ చిన్నది, దాంట్లోంచి చూసేసరికి అందమైన పువ్వు ఒకటి కనిపించింది. తర్వాత ఇది ఇలా పైకి వెళ్ళిపోతుంది. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో, ఎన్ని మొగ్గలు చూడండి ఎంత అందంగా ఉందో. అప్పుడు ఇవి ఇంకా చాలా పూలు పోస్తాయి. అందుకు దీని టిప్పు నాకు అర్థమైంది కాబట్టి మీతో షేర్ చేసుకుందాం. పూలు రావాలంటే ఏం చేయాలన్నది. చిన్న కింద కొమ్మలన్నీ మధ్యకి పూలు రాకముందు ఏం చేయాలంటే కట్ చేసేయాలి. కట్ చేసేస్తే అది మనకి ఇలాగా చక్కగా మధ్యలోంచి ఫ్లవర్ వస్తుంది అన్నమాట. ఫ్లవర్ ఇది కూడా, ఈ ఫ్లవరు ఈ కొమ్మ అయిపోయిన వెంటనే ఇది వెంటనే కట్ చేసేయాలట. కట్ చేసేస్తే అప్పుడు మనకి బాగా వస్తాయి ఫ్లవర్స్, లిల్లీ ఫ్లవర్స్. చూడండి ఎంతో అందంగా ఉంది. దీనికి నేను ఏమీ ఇవ్వలేదు. నేను ఎప్పుడు చెప్తున్నట్టుగానే చూడండి, లోపల ఏమీ ఇవ్వలా. మళ్ళీ మట్టిలోనే నేను ఆవు పెంట కలిపేసుకుంటాను. కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా ఉంటే కలిపేస్తాను. అదే ఇచ్చాను వీటికి. మామూలుగా రోజులాగే వాటర్ ఇస్తున్నాను చూడండి, రోజులాగే వాటర్ ఇస్తున్నాను అంతే తప్ప వేరే ఏమీ లేదు. ఇది బ్యూటిఫుల్ లిల్లీ ఫ్లవర్స్, చక్కగా బలంగాను ఇంకా ఎక్కువ ఇంకా చాలా వస్తుంది. ఇది చాలా ఫ్లవర్స్ వస్తాయి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని చిట్కాల కోసం ఎదురు చూడండి. మనకి ఏదైనా చిట్కా తెలిసినప్పుడు అందరికీ చెప్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. థ్యాంక్ యూ.